నమస్తే బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణలో దిష్టి దుమారం రేగుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నాయి. క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలను తెలంగాణ రాష్ట్రంలో ఆడనివ్వబోమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పవన్ కళ్యాణ్ తెలంగాణ నుంచి తరిమి కొడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దిష్టి బొమ్మ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తారా లేదా ఇంకేం చేస్తారు? ఇదే ఇటీవల బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఏది ఏమైనప్పటికీ దిష్టి దుమారం మాత్రం తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు తాటికాయల జయరాం గారు, విశ్లేషకులు, అలాగే కసుబా శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి పావని గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా విజయ్ కుమార్ గారు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా మోక ఆనందరావు సాగర్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. ముందుగా జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీ వాయిస్ మీట్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి మీ దగ్గర. ఎస్, చాలాసార్లు అరిచి నా గొంతు పోయింది. అర్చిన మీ గురించే. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం మీద ఒక జిల్లాకి దిష్టి తగిలింది అని వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలకు ఆంధ్ర జిల్లా మీద ఎందుకు చూస్తే దిష్టి తగులుతుంది? ఎక్కడనైనా ఎక్కడి సబండ వర్ణాలు అంటే నిజంగా చెప్పాలంటే దేశాల నుంచేలే కదా, రాష్ట్రాల నుంచేలే కదా, ప్రతి ఒక్కరు వచ్చి హైదరాబాద్ రాష్ట్రంలో జీవసించే వ్యక్తులే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి చాలా వ్యక్తులు కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భౌగోళికంగా ఉన్న రాష్ట్రం వచ్చి బతుకుతున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అనేది చెప్పుకొస్తున్నారు. కానీ ఈ నేపథ్యం దిష్టి తగలడం అంటే ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్గా తెలంగాణక ఎలా తగిలింది అనేది మాత్రం అడుగుతున్నారు. దానికి మీద క్షమాపణ చెప్పకుండా మాత్రం తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలని ఆడనివ్వబోము, నిజంగా తెలంగాణ నుంచి తరిమి కొడతాం పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఎంతవరకు ఇది కరెక్టు, ఎంతవరకు సబాబు? ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనడం ఎంతవరకు కరెక్టు? అతను కూడా ఎవరైతే ఒక డిప్యూటీ సీఎం, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలా అనడం వెనుక అంతర్యం ఏంటి? ఎందుకని దిష్టి తగులుతుంది? ఎలా చూడొచ్చండి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, యావత్ ప్రజానికానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. బహుశా ఈ లైవ్ నేను ఏపీ తెలంగాణలో మ్యాక్సిమం జనాలు వీక్షిస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, అలా వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు నాకు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, మా విధానాన్ని చూద్దాం. పవన్ కళ్యాణ్కు ఉండే మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మేము తన అన్న పార్టీ పెట్టినప్పుడు, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, అప్పుడు ఒక యువనేతగా ప్రజల్లోకి వెళ్ళాడు. సో నానా రచ్చ చేశాడు విషయం అది. దాంతోపాటు నేను కొంత సలహాలు కూడా ఇచ్చాను ఆ పార్టీకి. అనేక అంశాల మీద నన్ను కూడా పిలిచి పవన్ కళ్యాణ్ అతను గంటల తరబడి కూర్చున్నాడు, డిస్కస్ చేశాడు. మేము ఇవ్వాల్సిన సలహాలన్నీ ఎలా ఉంటే బాగుంటుంది, తెలంగాణ పట్ల ఏ విధంగా ఉండాలి, వర్గీకరణ పట్ల అప్పుడు క్లాసిఫికేషన్ జరుగుతుంది, క్లాసిఫికేషన్ తెలంగాణ ఇట్లా లేకపోతే అనేక అంశాల మీద కొంత క్లియర్ డాటా ఇచ్చి నేను డిస్కస్ చేశాను. సో అప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలనుకునే వ్యక్తి, సో ఇంకా తెలుసుకోవాలనుకునే వ్యక్తి. ఆ తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్ 5 డే రోజు అంటే ప్రజారాజ్యం పార్టీ పోయిన తర్వాత 5 డే రోజు పార్టీ పెట్టుకున్నాడు. సంతోషం, అందరూ ఆహ్వానించినట్టే మేము కూడా ఆహ్వానించాము. సో అప్పుడు ఈవెన్ తెలంగాణ సిచ్యువేషన్ పీక్లో ఉన్నప్పుడు తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత పార్టీ పెట్టింది. సో అంత బాగానే ఉంది, అక్కడ కూడా ఇక్కడ ఇబ్బంది లేదు, ఏది లేదు. సో అప్పుడు పెట్టినప్పుడు తను ఏంటంటే ఒక విప్లవ ఉద్యమ నాయకుడిగా, చెగువీరలాగా, భగత్ సింగ్ లాగా, సో తనకై తను ఓవర్ ఎగ్జాజరేట్ చేసుకొని ప్రజల్లోకి అలాంటి స్పీచ్లు వేయడం మొదలుపెట్టేసరికి ప్రజలు ఆ నిషాలో ఉన్న క్రమం లోపల దాన్ని కాస్త గ్రాడ్యువల్గా ఇప్పుడు ఏంటంటే మత అనుకూలమైన విధానాన్ని మాట్లాడటం. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మత అనుకూలమైన విధానంతో పాటు, సో దీన్ని ఏమందాము అంటే జిస్టి అనేదానికి అసలు ఒక డాక్టర్గా, ఒక మెడికల్ డాక్టర్గా మీనింగే లేదు. జిస్ట్ అనేది ఏమి ఉండదు. జిస్టి పెట్టడం అంటే అదొక మూర్ఖత్వము. సో ఒక మూర్ఖమైన విధానానికి చేరుకున్నాడు. అంటే దీన్ని పీక్ అందాం అనుకుందాం.
సో అంటే ఒక విప్లవ ఉద్యమ నాయకుడి కంటే మొదలుకుంటే మతపరమైన అంశాల కంటే మొదలుకుంటే రాజకీయాల అవసరతల కోసం అంటే ఏ స్థితికైనా మనం వెళ్ళొచ్చు, అంటే దిగజారవచ్చు అని అన్నదలుచుకోలేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు విపరీతమైన బూతులు తిడుతున్నారు. సో ఏ స్థితికైనా దిగజారవచ్చు అనే దానికంటే కూడా అవసరము మనిషిని ఏ స్థితికైనా నడిపిస్తా అనే దానికి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇదంతా పవన్ కళ్యాణ్ విషయానికి, ఇది పర్సనల్ పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాదు, పర్సనల్ కాదు, ఒక డిప్యూటీ సీఎం, ఒక రెస్పాన్సిబుల్ రిప్రజెంటేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాట కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది అనుకోవాలన్నా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అనుకోవాలన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్కు ఉన్న పిచ్చి పీక్లోకి ఉంది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడతాం అనుకోవాలా అనే దాన్ని ఇప్పుడు ప్రజలు దాన్ని డిఫరెంట్గా రేపో మాపో దానికి చేస్తూనే తిరగబడుతుంటారు. అంటే నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే స్ట్రైట్గా పవన్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఏది మాట్లాడుతున్నా పక్కన పెట్టేస్తే నువ్వు ఒక రెస్పాన్సిబుల్ డిప్యూటీ సీఎం అనే విషయాన్ని మర్చిపోతున్నావు. నీకు ప్రజలు నిన్ను నమ్మి, ప్రజలు నీ మీద ఎంతో నమ్మకంతో ఒక డిప్యూటీ సీఎం స్థాయికి నేను తీసుకురావడం అనేది అది నీ అదృష్టం. ఇక్కడ నీ గొప్పతనం ఏం లేదు, అది నీ అదృష్టం. దానికి నువ్వు ఆ కోనసీమ ప్రజలకు వాళ్ళ భావోద్వేగాలను కానీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని కానీ, వాళ్ళ మీద ప్రేమను కానీ వ్యక్తపరచడం అంటే రాజుగారి చిన్న భార్య గొప్పది అంటే పెద్ద భార్యని దృష్టిలో ఏమన్నట్టు లెక్క. ఇది కొంచెం గూఢంగా చెప్పాలంటే నువ్వు డైరెక్ట్గా తెలంగాణ ప్రజల అంటావా, తెలంగాణ నాయకులు అంటావా? ప్రజలన్నా నాయకులన్నా రెండు ఒకటే, ఎందుకంటే ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళే నాయకులు. సో ఇప్పుడు ఆ నాయకుల దాన్ని ఉసురు తగిలింది, దిష్టి తగిలింది అంటావు. దిష్టి తగిలింది అనుకున్నట్టు అయితే ఆ దిష్టి నీకు తగిలితే నువ్వు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యేవాడివా? అదే దిష్టి తగిలితే తెలంగాణ ప్రజలకు ఇప్పటికి కూడా ఇక్కడ వచ్చి దాదాగిరీలు చేసి భూ కబ్జాలు చేస్తున్న వ్యక్తులను నేను కొన్ని వందల వేల మంది చెప్తాను. చిత్రపురి కాలనీ దోసుకున్న నా కొడుకు ఎవడు, వాడు ఏ రాష్ట్రం వచ్చినోడు ఉన్నాడు, వాడు ఎక్కడోడో ఆ పేర్లు కూడా చెప్తాను నేను. ఈరోజు చిత్రపురి కాలనీలో ఇది ఇంకా చెప్పాలంటే చీమలు పెట్టుకున్న గూడు లోపల పాములు నివాసం ఉంటున్నాయి. దాన్ని అయ్యా ఆపండ్రా అని చెప్తున్నాం మేము. రైట్. నీకు చేతగాక నువ్వు అసమర్థుడు అయ్యి నీ సినిమా ఇండస్ట్రీ ఒక సన్యాసులు అయ్యి ఆ ఇండస్ట్రీ దద్దమ్మలయ్యి ఈరోజు మన ప్రభాకర్ రెడ్డి గారు, తెలంగాణ ముద్దుబిడ్డ ప్రభాకర్ రెడ్డి గారు దారాదత్తం చేసిన భూమిని దొంగలు ఈరోజు దాంట్లో నివాసం ఉంటున్నారు. దాన్ని ఆపండియా మీరు దమ్ముంటే. రైట్. నీ సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఒక వ్యక్తి అయితే అన్నా చెప్పండి. రైట్. రైట్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక దుమారం లేపుతుందో దిష్టి దుమారం, ఈ దుమారం వెనుక అసలు కథ ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే చాలామంది ఇష్టపడతారు, కానీ ఆ ఇష్టం వెనుక కారణాలు ఇప్పుడు మాట్లాడినట్టు ఏదైనా కానీ ఒక మాట, ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట తుల్లితే ఎలా తీసుకుంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, అట్లా ప్రతి ఒక్కరు. అంటే ఆ మాట తుల్లిన తర్వాత ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? ఒక్క నిమిషం. ఈ నేపథ్యంలోనే అలాంటి మాటలు తుల్లడం, అలాంటి మాటలు అనడం వెనుక ఆంతర్యం ఏంటి? అలాంటి వ్యక్తి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాట్లాడచ్చా లేదా అనేది చిన్నగా ఒక్క నిమిషంలో చేయండి. మళ్ళీ మనం శ్రీనివాసరావు వెరీ స్మాల్ థింగ్, ఎందుకంటే మిత్రులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ట్రబుల్ ఫర్ ఆల్. సో ఇక్కడ ఏంటంటే నేను కాంగ్రెస్ మాట్లాడుతున్నట్టుగా లేకపోతే ఇతర నాయకులు మాట్లాడుకున్నట్టుగా అలాంటి పదజాలం ఉపయోగించదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ కొట్టాలే, తన్నాలే, బట్టలు ఇప్పించుకోవడం ఇలాంటి పదజాలం కాదు. పవన్ కళ్యాణ్ నీకు నీతి నియమాలు ఉంటే నువ్వు కలామ తల్లివి, ముద్దు బిడ్డవి కాదు, దొంగ బిడ్డవి అని నేను ఇప్పుడు అంటున్నాను. నిజంగా కనుక నువ్వు ముద్దు బిడ్డవి అయితే కలామ తల్లి 24 క్రాఫ్ట్స్లో పనిచేసిన బిడ్డలు ఈరోజు చిత్రపురి కాలనీలో నివాసం ఉండాల్సింది పోయి బిహెచ్ఎల్ కంపెనీలో జాబులు చేసే దొంగలు వచ్చేసి అందులో నివాసం ఉంటున్నారు. నీ దమ్ము ధైర్యం ఉంటే అది వేకటి చెప్పి నేను వస్తాను, నువ్వు రా. నీలాగా తప్పుడు నీలాగా నేను అవకాశాన్ని నువ్వు నేను ప్రీతి సుగాలి గురించి మాట్లాడాము. ప్రీతి సుగాలి గురించి నేను ఇప్పటికి కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నాను. వాళ్ళ అరెస్ట్ చేయాలని నువ్వు ఆ మాట మీద ఉన్నావా? రా, ఉంటే మనం ఆ పని చేద్దాం. ఒక్కటే మాట, ఇంకొక మాట. అదే కనుక నువ్వు ఈరోజు నేను జై భీమ్ అని మాట్లాడుతున్నాను,
నువ్వు వచ్చేసి జైహో అని మాట్లాడుతున్నావు. జై భీమ్ అన్నా, జైహో అన్నా, జై భారత్ అన్నా అన్నీ ఒకటే. ఈరోజు పేద ప్రజల పక్షాన మన ఇద్దరం కొట్లాడదామా? రా, నీ చేత అయితే మన ఇద్దరం మాట్లాడదాం. నీకు సిగ్గు లేకుండా, నీకు నీ నీతిమాలు లేకుండా ఒక ప్రజలను ఈ ఒక రాజకీయ నాయకుడు, అసలు యావత్ భారతదేశం మొత్తం మీద ఇలాంటి నాయకుడు ఎవడూ లేడు ఇట్లా మాట్లాడినాడు. నువ్వు నీతి మాలిన మాటలు ఒక రాజకీయ నాయకుడు ముసుగులో ఉండి మాట్లాడినావు. అది సిగ్గుమాల మాట్లాడే విషయాన్ని నీకు పదే పదే చెప్తున్నా. పర్యావసనం జేబీ మార్గం నుంచి స్ట్రాంగ్ గా వారిస్తున్నావు. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ సినిమాలు ఇక్కడ ఏ థియేటర్ లో ఉండవు పవన్ కళ్యాణ్. దానికి డాక్టర్ జయరామ్ అని నేను జై భీమ్ నుంచి చెప్తున్నాను, అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. నీ ఎంట పడతాం అనేది మాత్రం గ్యారెంటీ. రైట్. కుస్మా శ్రీనివాసరావు గారు ఇప్పటికే దిష్టి తగిలింది, కోనసీమ జిల్లాకి దిష్టి తగిలింది అనే పదం వెనుక తెలంగాణలో ఫస్ట్ బీఆర్ఎస్ మండిపాటుకు వచ్చింది ఆ వ్యక్తి పైన. ఇప్పుడు స్వయంగా మంత్రులతో పాటు ఈ పార్టీ అధ్యక్షుడు, అలాగే ఒక వ్యక్తి, ఇలా అంటే చెప్పుకుంటూ పోతే మంత్రులతో పాటు అధ్యక్షులతో పాటు పోతే ఎమ్మెల్యేలు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడుతున్నతను. అంటే నిజంగా దిష్టి తగిలింది కోనసీమ జిల్లాకే, ఆంధ్రప్రదేశ్కా, లేదంటే తెలంగాణ ప్రజలకు ఎందుకు దిష్టి తగులుతుందని ఆ మాట విని తీసుకున్నారు? ఆ మాటకు ప్రత్యర్థాలు అదే దాని వెనుక అసలు ఏంటి? అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే ఎవరైనా కాదంటారా? ఇప్పటికే సర్వ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది, ఎందుకంటే యాజ్ ద అనువైన ప్లేస్ ఇస్ ద హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్ అని. ఎందుకంటే గతంలో అంటే మోదీ కూడా చెప్పినట్టు గుర్తు, ఎందుకంటే మన దేశ రాజధానిని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాలనేది ఒక వినికిడి జరుగుతుందనేది చాలా సోషల్ మీడియాలో జరిగినటువంటి మాట. ఎందుకంటే ఇది నడిబొడ్డున ఉంది, ఎక్కడ లేదు, నడిబొడ్డున ఉంది, మొత్తం మీద ఇండియా లోపల, ఇండియాకు సంబంధించి ఎక్కడ కడకు లేదు అనేది ఒక వాదన. ఇది చెప్పండి, ఎలా చూస్తారు? మీరు మీ ఫస్ట్ మీ బ్లూటూత్ ఆఫ్ చేసి నేరుగా మాట్లాడాలి. బ్లూటూత్ ఆఫ్ చేయండి. మాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అదేవిధంగా స్వతంత్ర ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. కొంచెం వెనుక అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు వారు ఏ సందర్భంలో చేసిండ్రు, ఎక్కడ చేసిండ్రు, ఏ విధంగా చేసిండ్రు అనే దానికంటే కూడా ముఖ్యం, తెలంగాణ ప్రజలు యొక్క దిష్టి వలన గోదావరి జిల్లాలో దిష్టి తగిలింది, దానివల్ల నష్టం జరిగిందని వారు ఏదైతే మాట్లాడారు, ఏ విధమైన నష్టము అనేది కూడా వారు చెప్పాలి మొదలు. తర్వాత ఈ రాష్ట్ర విభజన కంటే ముందు, రాష్ట్రం కలవడానికంటే ముందు, అంటే హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పుడు, అంతకంటే ముందు, తర్వాత ఆంధ్రప్రదేశ్ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంతం మొదటి నుంచి సంపన్నమైనటువంటి ప్రాంతం, ఆంధ్ర కంటే కూడా సంపన్నమైనటువంటి ప్రాంతం. ఇది ఎందుకంటే నిజాం నవాబు సర్కార్ జిల్లాల్లో వచ్చేటువంటి రెవెన్యూ కంటే కూడా అక్కడ రిహాబిటేషన్కు, పునరావాసానికి ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని ఒక అంచనాతోటి ఆ 7 జిల్లాలను బ్రిటిష్ వాళ్ళకి కప్పం కట్టకుండా వాళ్ళకి ఇచ్చేసాడు. ఒక పోర్టు మాత్రం, మచిలీపట్నం పోర్టును మాత్రం ఉంచుకొని మిగిలిందంతా బ్రిటిష్ వాళ్ళకు ఒప్పచెప్పాడు. ఏదైతే మన రాయలసీమలో ఉన్న 4 జిల్లాలను వీటిని వాళ్ళు కూడా సరిగ్గా అక్కడ టాక్సేషన్ వసూలు కాదని చెప్పి అవి కూడా వాళ్ళకి ఇచ్చేసాడు. ఈ విధంగా నైజాం సీడెడ్ తర్వాత కోస్తా అనేది ఆ రోజుల్లో ఏర్పడడం జరిగింది. అయితే ఇది హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న టస్కానా, దక్కన్ 10 రకాలైనటువంటి ఖనిజాలు ఉన్నటువంటి సంపన్నమైనటువంటి ప్రాంతం ఈ తెలంగాణ దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమిలో కాకతీయుల కాలం నాటు ఏర్పరిచినటువంటి చెరువులు, కుంటలు, ఇక్కడ ఉన్నటువంటి పొలుసుకట్టు చెరువులు ఒక ఇరిగేషన్ సిస్టమ్ ప్రకారం డెవలప్ అవ్వకుంటూ వస్తుంది. కాస్త నాగరికతంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు బ్రిటిషర్స్ తోటి అనుసంధానమే ఉన్నారు కాబట్టి అక్కడ కొద్దిగా నాగరికత ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప, ఇక్కడ సరైనటువంటి నైసర్గిక పరిస్థితులు, మానవీయ విలువలు ఉన్నటువంటి ప్రాంతం. ఏ కోణంలో చూసినా హైదరాబాదును చూసి కానీ, తెలంగాణ ప్రాంతాన్ని చూసి కానీ, తెలంగాణ ప్రజలను చూసి వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దిష్టిపడాల్సిందే తప్ప కోనసీమ కోస్తా జిల్లా మీద దిష్టిపడాల్సినటువంటి అవసరం కానీ ఆవశ్యకత కానీ లేదు. జయరామ్ గారు చెప్పినట్టు దిష్టి అనే దానికి అంటే దృష్టి దోషము.
దృష్టి ఐదుగురు దోషం ఉంటే మీకు మెంబర్లు ఉండాలి. ముగ్గురు మీరు వచ్చారు కింద బాగున్నారని రాలే. మీరు బాగున్నారని మేము అనుకుంటున్నాం. మేము బాగున్నామని మేము అనుకుంటున్నప్పుడు మీ మీద ఎందుకు ఇష్టపడతాం? మేము మీరు బాగుంటారని మేము అనుకుంటలేం కదా. మీరు బాధలు ఉన్నారని అనుకుంటున్నాం మేము. ఆంధ్ర విభజన తర్వాత వాళ్లకు వేరే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సినిమా యాక్టరు, ఆయన స్వయంగా ఒక పార్టీని పెట్టినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఈ అలయన్స్ లోపల ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ యొక్క భావన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదా, పవన్ కళ్యాణ్ గారిదా, లేక భారతీయ జనతా పార్టీదా? వీళ్ళు ఎవరు దీని మీద ఈ విధమైన భావన ఉన్నారు? ఆయన హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పూర్తి భావన వాళ్ళ దాని కిందనే వస్తుంది. అంచేత వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజులో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వాదనకు వాళ్ళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి, మరి అదేవిధంగా మా అధ్యక్షుల వారు కానివ్వండి, ఎవరు చెప్పినటువంటి దానికి అనేకమైన నాయకులు అందరూ కూడా దీని మీద ఖండించడం జరిగింది. వారు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఒక ప్రాంతం యొక్క ఆత్మగౌరవాన్ని, ఒక ప్రాంతం యొక్క నైసర్గిక విధానాన్ని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తుండ్రు. అనేక మంది అయినటువంటి ఇక్కడ నుంచి ఎంతమంది పోయి గోదావరి జిల్లాలో బ్రతుకుతున్నారండి అక్కడ దిష్టి పెట్టడానికి? హైదరాబాద్కు వచ్చి కోస్తా ప్రాంతం వాళ్ళు బ్రతుకుతున్నారా? హైదరాబాద్ వాళ్ళు పోయి కోస్తా జిల్లాలో బ్రతుకుతున్నారా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు దీన్ని క్లియర్ గా ఆలోచన చేసి ఇక్కడ ఏ పరిస్థితిలో కూడా హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ ప్రాంతం వాళ్ళు గోదావరి జిల్లాల మీద దిష్టి పెట్టేటువంటి ఆవశ్యకత కానీ అవసరం కానీ లేదు. అంచేత 100% ఇది తెలంగాణ ప్రాంతం వాళ్లకు ఎవరి మీద దిష్టి పెట్టేటువంటిది లేదు. అందరికి సహాయం చేసేటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తులు, సౌమ్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇది నాటకీయంగా సినిమా పక్కీలో ఆయన ఒకసారి లెఫ్ట్ భావజాలం అంటాడు, ఒకసారి రైట్ భావజాలం అంటాడు, ఒకసారి ఇప్పుడు సనాతనవాదం అని మొదలు పెట్టిండు. ఆయన ఏ భావంలో ఉండాలనేది ఆయనకు తెలియదు. మరి ఎందుకు మాట్లాడిండో కూడా దాని మీద వివరణ లేదు. విపరీతమైన అభిమానులు ఉన్నటువంటి మంచి మనిషి అని అందరూ చెప్తుంటారు. సరే, ఆయన యొక్క అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వం గురించి ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క అస్తిత్వం ప్రశ్నార్థకం అవుతుంది. అంచేత మీరు పవన్ కళ్యాణ్ గారు వారు అన్న వ్యాఖ్యలను వెంటనే వెనకకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. విభజనకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, అనేకమైనటువంటి ఆధిపత్యమైన పద్ధతి వల్లనే విభజనకు 60 సంవత్సరాల ఉద్యమం నడిచింది. కాబట్టి దాని గురించి మాట్లాడడం అనేది ఇక్కడ ఉన్నటువంటి కోస్తా ప్రజలకు కానివ్వండి, ఆంధ్ర ప్రజలకు కానీ మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు తప్ప సాయం చేసిన వాళ్ళు గారు. మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ విధంగా మాట్లాడడం వల్ల ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వచ్చి స్థిరపడినటువంటి వాళ్లకు, ఇక్కడ ఉపాధి కోసం వస్తున్నటువంటి వాళ్ళకు ఇబ్బంది కలిగించిన వాళ్ళు ఇతరు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండని చెప్పి మా విజ్ఞాపన. వారు క్షమాపణ చెప్తే వారికి వారి విచక్షణకి వదులుతున్నాం. క్షమాపణ చెప్తే వారికి ఇక్కడ అన్ని విధాలుగా స్వాగతం ఉంటుంది. లేకపోతే అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. మీ సినిమా పరంగా కానీ ఇంకో పరంగా కానీ అన్నిటికి కూడా మీకు వ్యతిరేకంగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంది. రైట్. అనంతసాగర్ గారు, చెప్పండి సార్, చెప్పండి. మీ కూటమి ప్రభుత్వంలో ఒకరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించి తెలంగాణ ప్రజల దిష్టి దాకింది, తెలుగు ప్రజల దిష్టి దాకింది అనడంలో ఎంతవరకు ఇది సబబు? అంటే వాస్తవానికి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎమే ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే ఆంధ్ర రాష్ట్రం చాలా వెనుకబడిపోయిన ప్రాంతం అని అయ్యో పాపం అని చెప్పేసి ఎవరైనా అంటారు, ఎందుకంటే వెనుకబడ్డది తరతరాలుగా అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎంత డెవలప్ అయినా కానీ సంతోషపడతారు. ఒకప్పుడు వెనుకబడుతూనే ఉండే ఇప్పుడు చాలా ముందుకు బాగుంటుంది అంటారు తప్ప అయ్యో ముందుకు పోతుంది, అబ్బో ఇంత పడుతుంది అని చెప్పేసి దిష్టి ఏంటండి? ఎందుకు ఒక జిల్లా పైన దిష్టి తాగడానికి కారణాలు ఏముంటాయి? ఎందుకు తెలంగాణ సొమ్మును ఏమన్నా ఆంధ్ర ప్రజలు దోసుకుపోతున్నారా? తెలంగాణ నుంచి ఏమన్నా కప్పం కట్టించుకుంటారా? తెలంగాణ నుంచి ఏమన్నా ప్రాజెక్టులను ఇప్పటికే ప్రాజెక్టులను అంటే తీసుకువెళ్తున్నారా అనేది ఆ ప్రచారం జరుగుతుంది. కానీ మరి గోదావరి డెల్టా ప్రాంతాలకు సంబంధించింది అభివృద్ధి జరిగితే తెలంగాణ ప్రజలు ఎందుకు దిష్టి తగులుతుందని ఆ వ్యాఖ్యలు ఎందుకని మాట్లాడారని అనుకోవచ్చండి. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. దిష్టి అనే మాట ఎంత వివాదం అవుతుంది, ఎంత సీరియస్ అవుతుందంటే నాకు నవ్వు వస్తుంది. మా కోనసీమలో, నాది కోనసీమ, మా కోనసీమలో తల్లి పిల్లాన్ని చూసేవరే నా దిష్టిని తగులుతుందరా నాన్న అని చెప్పి
ఆ ముఖం మీద నల్ల కాటుతో ఒక బొట్టు పెడతాం. అట్లాగనమాట. తండ్రి పిల్లని చూసి అట్లాగా. అంటే దిష్టి అంటే నరదృష్టి అనేది వేరు కదండి. అదే చెప్తున్నాను మీకు, వినండి. మరి మీరు వాళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు, నేను మాట్లాడుతున్నాను. వివరణ మొత్తం చెప్తాను. దిష్టి అనే మాట అది ఒక సెంటిమెంట్. పల్లి మీద పడితే, పిల్లి ఎదురొస్తే, ఇట్లాంటి శకునాలు సెంటిమెంట్లు మన సంప్రదాయాల్లో ఉన్నాయి. మా కోనసీమలో అయితే దిష్టి అనే మాట మేము ఆలవోకగా వాడతాం, అదొక ఊత పదంగా వాడతాం. ఇంట్లో పెద్దలు పిల్లల్ని చూసి దిష్టి నా దిష్టి నీకు పడుతుందిరా అంటాం. ఇల్లు బాగుందంటే దిష్టి పడుతుందిరా, దాన్ని దిష్టి గుమ్మడికాయ కట్టండిరా అంటాం, లేకపోతే దిష్టి బొమ్మ పెట్టండిరా అంటాం, నరదిష్టి గణపతిని పెట్టమంటాం, కనుదిష్టి గణపతిని పెట్టమంటాం. ఇది సర్వసాధారణమైనటువంటి ఒక చిన్న మాట, సెంటిమెంట్తో కూడినటువంటి మాట. అది ఎందుకు ప్రయోగించారు పవన్ కళ్యాణ్ అనేది పక్కన పెడితే, నా ఉద్దేశం ఏంటంటే, కోనసీమ సంపదను చూసి తెలంగాణ వాళ్ళు దిష్టి పెట్టారనేది కాదు అక్కడ భావం. ఈ భారతదేశంలో కేరళ తర్వాత కేరళను ఇచ్చినటువంటి అందమైన సీమ కోనసీమ, కోటి అందాల భామ కోనసీమ. ఎందుకు అలాగైందంటే, అఖండ గోదావరి నాసిక్లో పుట్టి రాజమండ్రి వరకు వచ్చి, రాజమండ్రి నుండి కోనసీమ వచ్చేటప్పటికి 7 ఉపనదులుగా 7 పాయలుగా ప్రవహించి కోనసీమను చుట్టుముట్టి పచ్చటి సీమగా తయారు చేసింది. అరటి, మామిడి, కొబ్బరి, జీడి మామిడి, పనస, పంపర పనస, బత్తాయి, నారింజ మొదలైన ఫలవృక్షాలతో పాటు వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న లాంటి విస్తారంగా పంటలు పండేటువంటి మగాణి కోనసీమ. మరో పక్కన చుట్టూ సముద్ర తీరం, సముద్రహారం, గోదావరి గట్టులు, ఏటిగట్టులు, సముద్ర తీరం, అందమైనటువంటి ప్రకృతి, ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి శోభిల్లుతుంటే ఎవరికైనా ఎంత అందంగా ఉందరా కోనసీమ అనే ఒక భావం మనసులో పుడుతుంది. దాన్ని దిష్టిగా మేము భావిస్తాం. ఇలా సింపుల్ వర్డ్ ఇది. ఇది వివాదానికి వెళ్ళడం ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు. ఏముంది కోనసీమలో? అది చెప్తున్నానేనండి. మాకు ఒక రైల్వే జంక్షన్ లేదు, ఒక ఎయిర్పోర్ట్ లేదు, ఒక సీపోర్ట్ లేదు, ఒక యూనివర్సిటీ లేదు, ఒక పెద్ద ఆసుపత్రి కూడా లేదు, పెద్ద విద్యాలయాలు కూడా, యూనివర్సిటీ కూడా లేదు. ఏదో అప్పుడు కళా వెంకట్రావు గారు రాజమండ్రిని కోనసీమని కనెక్ట్ చేస్తూ ఒక బ్రిడ్జి కట్టారు. తర్వాత జిల్లా ముఖ్య కేంద్రమైన ఉమ్మడి జిల్లా ముఖ్య కేంద్రం కాకినాడని కోనసీమని కనెక్ట్ చేస్తూ బాలయ్య గారు యానం ఎదురులేక బ్రిడ్జి కట్టారు. అప్పుడే కోనసీమకి ఇతర లోకాలతో కనెక్షన్ ఏర్పడింది. అదొక దీవి, అది ఒక దీవి. కోనసీమ అంటే ఎక్కడ చూసినా 3 కోడళ్ళు ఉంటాయి, అందుకే దాన్ని కోణ అన్నారు. కోనసీమ అని ఇప్పుడు వాడుతున్నారు, కానీ అది కోనసీమ కాదు, కోనసీమ. కోణం త్రికోణంగా ఉంటుంది. అటువంటి ప్రాంతంలోకి ఆయన మొన్న పర్యటనకు వచ్చారు పవన్ కళ్యాణ్. వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే, 1996లో ఇరియోఫిడ్ నల్లి తెగులు వచ్చింది. ఆ తెగులు ఇప్పటికీ కొబ్బరి చెట్లను నాశనం చేసింది. ఎంత ఉండే కొబ్బరికాయ ఇంత అయిపోయి, మామిడికాయ అంత అయిపోయి, దాని మీద గజ్జి కూడా వచ్చింది. దాన్ని ఇరియోఫిడ్ నల్లి తెగులు అంటారు. అది పోవట్లేదు అప్పటి నుండి, 96 నుండి ఇప్పటి వరకు. ఆ విధంగా కొబ్బరికాయ అందం పోయింది, దిగుబడి పోయింది, దాని వైశాల్యం తగ్గిపోయింది, దాని బరువు తగ్గిపోయింది, దాని రుచి తగ్గిపోయింది. కొబ్బరి చెట్లు ఏమో పక్క రొయ్యల చెరువుల వల్ల, ఉప్పు నీరు వల్ల చెట్లు చచ్చిపోతాయి, దిగుబడి రావట్లేదు. కోనసీమలో మీరు 10 అడుగుల లోతు తీస్తే బ్రహ్మాండమైనటువంటి గంగాజలం వస్తుంది, మంచినీళ్ళు. హైదరాబాద్ మంజీరా వాటర్ లాంటి వాటర్ 10 అడుగుల్లో దొరికేది కోనసీమలో. ఇప్పుడు ఎక్కడ మంచినీళ్ళు, భూమిలో బావి తీస్తే మంచినీళ్ళు రావట్లేదు, అన్ని ఉప్పు నీరే. అందుకు ఇంత పడ్డాడు. ఇది ఇంత అందమైన సీమ, ఇంత సంపద ఉన్నటువంటి సీమ, ఇంత ఆహ్లాదకరంగా ఉండే సీమ, ఈ కోటి అందాల భామ కోనసీమ ఆఖరికి ఉప్పు నీటితో ఈ ఫలవృక్షాలని నాశనం అయిపోయి, కొబ్బరి అరటి పంటలు నాశనం అయిపోయి, వరి పంట ధ్వంసం అయిపోయి, చెరుకు పంట కనుమేరలో కనపడకుండా నేచురాలిటీ తగ్గిపోయి, నేచర్కు దూరంగా పునరిల్లుతుంది. ఒక పక్క ఓఎన్జీసీ తవ్వేస్తుంది సముద్రాన్ని, ఎక్కడికక్కడికి టెస్టింగ్లు పెట్టి నాశనం చేస్తుంది, గెయిలు ఓఎన్జీసీ. అయినా కూడా అక్కడ
చదువుకోవాలంటే మేము హైదరాబాద్ పోవాలి, బెంగళూరు పోవాలి, చెన్నై పోవాలి, ఢిల్లీ పోవాలి. మాకు గుండె నొప్పి వస్తే హైదరాబాద్ వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి. ఇది పరిస్థితి. క్లిష్టమైన జబ్బు వస్తే హైదరాబాద్ రావాలి. మాకు యూనివర్సిటీ లేదు, ఏది లేదు, ఇక్కడ ఏ ఫెసిలిటీ లేదు. బస్సే దిక్కు, కారే దిక్కు, సరైన రోడ్లు కూడా లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లు అన్నీ కూడా వేశారు. గత 5 సంవత్సరాలు రోడ్లు లేవు. గుంతలెక్కడి గుమ్మ అంటూ రోడ్లు ఉయ్యాలా జంపాలంటూ ఊగి చచ్చేవాళ్ళు. ఆనందరావు గారు, మీరు అన్నీ చెప్తున్నారు, ఓకే. అంతకుముందు గతంలో జరిగే ఓకే. కోనసీమ, అందాల కోనసీమ, వయ్యారి భామ ఓ కోనసీమ, ఓకే, రైట్. కానీ తెలంగాణ ప్రజల దిష్టి ఎలా తలిగింది, దానికి అనడానికి నిదర్శనం చెప్పమంటూ అడుగుతున్నారు. అదే చెప్తున్నానండి. అది చెప్పండి. అందము ఆహ్లాదము చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంత అందంగా ఉంది కోనసీమ అని, తెలంగాణ వాళ్ళే కాదు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల దిష్టి తగ్గిందనడానికి కారణం ఏంటి? అది మీకు తెలుసో తెలీదో, తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది దిండి వస్తారు, దిండి రిజిస్టార్ కొడతారు, ఓకే, వచ్చి అక్కడ స్టే చేస్తారు. ఓకే, ఎక్కువ మంది ఇప్పటికి మీరు పొండి దిండి పొండి అంతా తెలంగాణ వాళ్ళే ఉంటారు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెద్ద పెరిగి ఇక్కడ రాజకీయం నేర్చుకుని ఇక్కడ చేసి అలాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజలను కించపరిచి మాట్లాడడానికి కారణం ఏంటి? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని మాటలు పడ్డాం మేమేమన్నా బాధపడ్డామా? సోదరులు, ఒక తల్లి బిడ్డలం, ఒక భాష మాట్లాడుకుంటున్నాం. భాషలు వేరైనా మన యాస ఒకటే అన్నాడు శ్రీనారాయణ రెడ్డి గారు. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే అన్నాడు. తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు. మళ్ళీ అయినా నిండుగా వెలుగు జాతిని మొదట అన్నాడు, తర్వాత రెండుగా వెలుగు జాతి. నేను ఎప్పుడు కూడా మాకు తెలంగాణ ఆంధ్రనే భేదం లేదు. వినండి, తెలంగాణ ఆంధ్రనే భేదం లేదు. తెలంగాణలో ఉన్నవాడు తెలుగువాడే, ఆంధ్రాలో ఉన్నవాడు తెలుగువాడే, కోనసీమలో ఉన్నవాడు తెలుగువాడే. జై తెలుగువాడు, జై తెలుగుదేశం, ఇది మా నినాదం. ఆనందరావు గారు, ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ మాట మాట్లాడడం వల్ల తెలంగాణలో రాజకీయ దుమారం లెగుతుంది. ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు, మంత్రులు, ఆ పార్టీ అధ్యక్షులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పకుంటే, ఒక నిమిషం, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టనీయం, తరిమి కొడతాం, ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పాలి, లేదంటే అతని సినిమాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆడనివ్వం అంటున్నారు. దానికి కోనసీమలో ఊతపదంగా ఆలవోకగా మేము మాట్లాడే మాటకు క్షమాపణ కోరుకునే మంత్రులు ఆ రాష్ట్రంలో ఉన్నందుకు మేము కూడా బాధపడుతున్నాం. వాళ్ళకి వేరే పని లేదా? ఇటువంటి చిన్న చిన్న మాటలకు విపరీత అర్థాలు తీసి క్షమాపణలు కోరతారా? పెద్ద పనే ఉంది, క్షమాపణ నేను కోరతా, క్షమించండి అయ్యా, ఏముంది దీంట్లో, సారీ, ఏమైంది, ఎందుకు వచ్చిన రాపస్థితి? అదే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్తే బాగుంటుంది అంటున్నారు. క్షమాపణ చెప్పే అంత పెద్ద మాట పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అని కించపరచలేదు. అది మీ దగ్గరికి వస్తా రాజమౌళి గారు, 1 minute, మీ దగ్గరికి వస్తా. సాగర్ గారు చాలా విషయాలు. ఒక్క నిమిషం జయరామ్ గారు, నేను మీ దగ్గరికి వస్తా. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకు నిజంగానే క్షమాపణ చెప్తారా, లేదంటే దాని ఆంతర్యం ఏంటనేది తెలుసుకు మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో దా మాటలకు కట్టుబడి గిట్ట క్షమాపణ అడుగుతారా, లేదు అంటే నిజంగానే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతారా, హైదరాబాద్లో అడుగు పెడతారా, అడుగు పెట్టి రచ్చ చేస్తారా, ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించి అదంతా కూడా ఇలా ఒక క్షమాపణ అంటే నోటి దురుసు వల్ల తిరిగి మాట్లాడారా, లేదంటే పొరపాటున మాట్లాడారా, దానికి ఏం సమాధానం చెప్పకుండా ఈ మాట గురించి 10 రోజులు ఎవరు మాట్లాడకూడదు అంటూ కూడా ఒక ఆంక్షలు అయితే విధించినట్టుగా కూడా తెలుస్తుంది. జయరామ్ గారు, కంటిన్యూ. ఆనంద్ సాగర్ గారు చాలా విషయాలు మాట్లాడారు, సంతోషం. వారు క్షమాపణ కూడా కోరారు. నేను వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మేము కూడా మీకు సహృదయంతో మిమ్మల్ని గౌరవిస్తున్నాం. ఎందుకు అంటే మీకు సంబంధం లేని వ్యక్తి, మీ పార్టీ కాని వ్యక్తి, మీ కోనసీమలో ఉండే గొప్పతనాన్ని మీరు గౌరవిస్తూనే ఆయన తరపు నుంచి మీరు క్షమాపణ కోరడం అనేది మేము కోరుకోవటం లేదు. మీరు కోరడం అనేది మీ గొప్పతనానికి నిదర్శనంగా మేము భావిస్తూ మీకు నా మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను. కానీ ఇది ఒక ఆనంద్ సాగర్ అండ్ డాక్టర్ జయరామ్ మధ్యలో ఉండే రిలేషన్ మాత్రమే. కానీ ఒకవేళ కనుక చాలా ఊత పదాలు ఉంటాయి. ఆంధ్రలో ఊత పదాలు ఉన్నాయి, తెలంగాణలో ఊత పదాలు ఉన్నాయి,
అది ఇతర ప్లేస్లకు పోతే అది బూతులకు కనిపించవచ్చు. మీ దగ్గర ఊత పదాలు మా దగ్గరకు వస్తే బూతులా కనిపించవచ్చు. అది ఒకరినొకరు గౌరవించేసుకొని మాట్లాడుతున్న క్రమం లోపల మాట దొర్లుతుంటే ఇది మా ఊత పదం అనొచ్చు. దాన్ని గౌరవిద్దాం. ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే నా సమకాలికులు నేను చదువుకున్నప్పుడు, నేను ఎంబీబీఎస్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ చెల్బే అన్నట్టు. ఎందుకు అంటే అది ఇట్స్ అ వెరీ కామన్ మా దగ్గర. అది ఊత పదంగా మేము మాట్లాడుతున్న చెల్బే అంటుంటాం. దీంట్లోపల నాకు ఆల్ ఇండియాలో ఉండే ఫ్రెండ్స్తో నేను కూర్చొని చదువుకున్నాను. నేను అత్యున్నతమైన మెడికల్ కాలేజ్లో చదివాను. సో ఇవి మేము అప్పుడు మాకు తప్పు అనిపించలేదు. మేము అనేక రాష్ట్రాల్లో ఉండే వ్యక్తులము, ఓన్లీ మేము ఫ్రెండ్షిపే కనిపించింది. మాకు ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళం. ఇక్కడ మాకు రాష్ట్రాలు ఊత పదాలు కనిపించలేదు. ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, ఆయన సమకాలికులతో కూర్చోలేదు. ఆయన సరదా చిట్చాట్ చేయటం లేదు. ప్రెస్ మీట్ లోపల మాట్లాడేటప్పుడు నోరును అదుపులో దగ్గర పెట్టుకొని బ్రెయిన్ను కంట్రోల్ పెట్టుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుంది. కానీ ఈరోజు నువ్వు మాట్లాడిన మాట, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట, ఈరోజు ఒక ప్రాంతాన్ని అవమానిస్తూ మాట్లాడిందే తప్పితే ఆదరిస్తున్నట్టు కాదు. ఒకవేళ కనుక నీకు నిజంగా నీతి నియమాలు ఉంటే పవన్ కళ్యాణ్, తెలంగాణ ప్రజల వల్ల నా సినిమాలకు దృష్టి తగులుతుంది, మీరు చూడొద్దని చెప్పు నీకు దమ్ముంటే. నా సినిమాలని ఇక్కడ ఆడనీయొద్దని చెప్పు నీకు దమ్ముంటే. నేను రాజకీయంగా ఇక్కడికి అడుగు పెట్టను చెప్పు నీకు దమ్ముంటే. మేము ఇక్కడ మా ఆంధ్ర ప్రజలతోనే కలిసి ఉంటాము అనేదాన్ని చెప్పు నీకు దమ్ముంటే. మేము ఏమనుకున్నామంటే అన్నదమ్ములుగా విడిపోయాము, రాష్ట్రాలుగా వేరైనా కూడా మళ్ళీ ఒక తల్లి పుట్టిన బిడ్డలు కలిసి ఉన్నట్టుగానే కలిసి ఉందాం అనేది ఇంటర్నల్గా మీకు మాకున్న బంధం, అనుబంధం. మా బిడ్డలను మీ దగ్గర ఉన్నారు, మీ బిడ్డలు మా దగ్గర ఉన్నారు, దాన్ని గౌరవిస్తాం. మా దగ్గర పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కోనసీమలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతమంది ఎక్కడ ఉన్నారు అనే దాని ప్రశ్నగా వస్తే అత్యధికంగా ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలోనే ఎక్కువ జీవిస్తున్నారు అనేది వాస్తవం. అయినా కూడా ఆ బిడ్డలకు ఇబ్బంది లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ జీవించే ఆంధ్ర నుంచి వచ్చిన బిడ్డకు, ఏ బిడ్డకు కూడా ఇబ్బంది లేని మాట ఏంటంటే, నువ్వు బలుపు మాటలు మాట్లాడితే, నీ పిచ్చి సెంటిమెంట్ డైలాగులు చెప్తే, ఇది ఫూలిష్నెస్ డైలాగ్స్. ఇది జిస్తి తగలటం. నీకు చదువు ఉందో లేదో నాకు తెలియదు, నువ్వు చదువుకున్నాటో చదువుకోలేదంటావు. జిస్ట్ అని ఎవరంటారు? ఒక నిరక్షరాస్యులు, నిరుపేదలు ఉండేసి తన కన్నబిడ్డ విషయం లోపల ఒక జిస్ట్ ఉందంటే ఒక నల్ల చుక్క బొట్టు పెడుతుందన్న విషయం నాకు తెలుసు. అది జిస్ట్ చుక్క అంటారు. ఈ రోజు నీ నోటి దులతో మాట్లాడుతున్న దాన్ని ఏమనాలి? అది జిస్ట్ చుక్క కాదు. ఇది నువ్వు పెట్టింది పెద్ద బొక్క. నువ్వు ఇద్దరి ప్రజల మధ్యలో పెట్టింది పెద్ద బొక్క. దీన్ని ఎవడు పూడ్చాలి? నిజంగా కనుక నీ కూటమి ప్రభుత్వమే దీన్ని నెత్తినేసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా దాని పర్యావసనం అనుభవిస్తుంది. లేదు, తెలుగుదేశం పార్టీ కాదు, మాకు ఎన్టీ రామారావు గారి మీద చాలా గౌరవం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ ఎస్టీలకు బీసీలకు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ ఒరబడి, రాజకీయ శైలిని తీసుకొచ్చిన వారికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తాం. కానీ బలుపెక్కిన మాటలు ఎవడు మాట్లాడినా కూడా తాటగా తీస్తాను. నువ్వు నీ భాషలో చెప్తూ వచ్చినావా బిడ్డ? తాట కాదు, తోలు తీస్తాం. ఇంకా చెప్పాలంటే ఆ బలుపు అయ్యేదాకా కొడతాం. ఈరోజు బీఆర్ఎస్లు ఇదే మాట చెప్పిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఇదే మాట చెప్పిండ్రు. నేను ఒక ఇంటలెక్చువల్గా, నేను కాన్స్టిట్యూషన్ గౌరవించే వ్యక్తిగా, ఒక జైబీఎం ఆర్గనైజేషన్లో ఒక నిబద్ధత గల ఒక కార్యకర్తగా నేను అట్లా మాట్లాడదలుచుకోలేదు. నిజంగా నీకు సిగ్గుంటే నీ కులం గురించి కానీ, కుటుంబం గురించి కానీ, నీ వ్యవహార శైలి గురించి కానీ ఎవరం మాట్లాడతలేము. అది తప్పని మాకు తెలుసు, మాట్లాడకూడదని తెలుసు. కానీ నువ్వు మాట్లాడితే ఏకంగా యావత్ తెలంగాణ రాజకీయ చరిత్రను, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ విధానాన్ని, తెలంగాణ ప్రజలను అవమానిస్తే, నిజంగా కనుక నువ్వు వచ్చి ఇక్కడ నిలబడే దమ్ము నీకుందా పవన్? నిజంగా నీకుందా? నువ్వు డిప్యూటీ సీఎంగా ఎవడివన్నగా ఎప్పుడు నువ్వు ప్రజలు ఎందుకుంటే డిప్యూటీ సీఎంకి బలుపు అహంకారంతో మాట్లాడితే కాదు కదా. మాలో ఒక్కడిగా గౌరవిస్తాం మేము. ఇక తెలంగాణలో ఉన్న యాస భాష ఏంటంటే అన్న, తమ్ముడు, అక్క, బావ, చెల్లి, ఇదే మాకు తెలుసు. ఫ్రెండ్ కూతుర్ని మేము బిడ్డలాగా చూస్తాం, ఫ్రెండ్ అక్కను మేము అక్కలాగా చూస్తాం, ఫ్రెండ్ తల్లిదండ్రులను మేము తల్లిదండ్రులాగా చూస్తాం, ఫ్రెండ్ బావని మేము బావాని పిలుస్తాం. ఇది మాలో ఉన్న గొప్పతనం. అంతేగాని
ఈ జస్ట్ పిచ్చి పిచ్చి సెంటిమెంట్లు ఉండవు మాకు. మాకు ఉన్నారు, పోషమ్మని మైసమ్మని మొక్కుతాం, మేము కూడా కట్ట మైసమ్మని మొక్కుతాం. అలాగా అని చెప్పేసి ఈ జిస్టు పేరు మీద ఇతరులను అవమానించాం, ఇతర యాస భాషను అవమానించాం, బలిపెక్కిన మాటలు మాట్లాడాం. ఈ బలిపెక్కిన మాటలు కాకపోతే ఏమంటారు దీన్ని? ఆనందాన్ని ఎంతసేపు మాట్లాడిండో గౌరవం ఇస్తాం మేము. అన్న పెద్దగా వ్యక్తిగా తను చేతులెత్తి నమస్కరించిందంటే ఆయనకు మేము చేతులెత్తి దండం పెడతాం. నేను ఇంకా వీలవుతే ఆయన పాదాలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. ఇది ఎక్కడ వరకు అంటే నన్ను అన్నా తమ్ముడు అనేంత వరకు మేము రెడీగా ఉంటాం. బిడ్డ ఇదే డ్రామాలు చేస్తే తొక్కి పెట్టి నార తీస్తాం. దీని మీద నువ్వు కామెంట్ చేయి నీ చేత అయితే. ఇది మా గుండె బరవెక్కుతున్న మాట కదా. దృష్టి నీకు పిచ్చెక్కి నువ్వు విప్లవీరు అని అంటుంటావు, చెగువీరు అని అంటుంటావు, క్రాంతి దళం అని చెప్తుంటావు, అన్ని చెప్పుకుంటూ ఎర్రజెండా అని మాట్లాడుతుంటావు. ఆ నుంచి కాషాయం దాకా వచ్చేసినావు, ఆ నుంచి మత రాజకీయాల వరకు వచ్చేసినావు, ఆ నుంచి ఈరోజు పుక్కడి పురాణాలు చెప్పుకుంటూ జిస్టుల వరకు వచ్చేస్తావు, సెంటిమెంట్లు క్రియేట్ చేస్తావు. దీని తర్వాత నీ పిచ్చి ఎక్కడికి పోతుంది? రేపు నరబలు ఇస్తా అంటావా ఏంది? ఇక బలులు ఇస్తా అంటావా? బిడ్డ ఈ మాటలు మాట్లాడడం తగ్గించుకోవాలి. ఇది కాదు మాటలు. ఎవరిదైనా నోరే. ఈ భాష మాట్లాడడం మాకు ఇబ్బందే. మేము సంస్కారం అనుకుంటలేదు, కానీ మేము సంస్కార హీనులాగా తయారు చేసింది ఈరోజు ఎవడు వాడు మాట్లాడిపించింది. నిజంగా మీకు సిగ్గు శరం ఉన్నట్టు అవుతే, నీ సినిమా ఇండస్ట్రీ సిగ్గు శరం ఉన్నట్టు అవుతే ఈ దొంగలను పట్టుకో. ఆ దొంగలు ఎవడెవడో నేను చూపిస్తాను. నేను కేసులు పెట్టాను. 24 క్రాఫ్ట్స్ లో ఉన్న నిరుపేద బిడ్డలకు ఇండ్లను కాజేసిన దొంగ నా కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఈ తెలంగాణలో బతుకుతున్న నా కొడుకులను కలిపి కొడదామని చెప్పాను. తెలంగాణోడైనా పర్వాలేదు, ఆంధ్రోడైనా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. ఆ బిడ్డల కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఆ ఇండ్లు కబ్జా పెడుతున్నారు. చిత్రపురి కాలనీ. నీ దమ్ముంటే రాని చేత అయితే నువ్వు పెద్ద దిష్టి గురించి మాట్లాడుతున్నావు కదా. నీ సినిమా ఇండస్ట్రీనే కదా, నీకు అన్నం పెట్టిన ఇండస్ట్రీనే కదా. ఈ అన్నం పెట్టిన ఇండస్ట్రీని కాపాడు కోసం నేను ముందుంటారా? రైట్ జయరాం గారు, పవన్ కళ్యాణ్ ఒకవేళ తిరిగి క్షమాపణ చెప్తాడా, లేదు అంటే ఖచ్చితంగా తెలుగు ప్రజలకు శత్రువుగానే మిగిలిపోతారా? ఏంటి ఈ పరిస్థితి అనేది తెలుసుకునే శ్రీనివాసరావు గారు, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో అక్కడి ఊత పదములే ఉచ్చరించి మాట్లాడాను అని చెప్పేసి ఇందాక మనకు ఆనందరావు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆనందరావు గారు కూడా ఒకవేళ అలా అనుకుంటే తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా, ఐఎమ్ సారీ, ఐఎమ్ క్షమించండి అని కూడా చెప్తున్నారు. కానీ ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అన్న మాటల దుమారం అయితే రేగుతుంది. ఇక్కడ ఒక పార్టీ నినాదం, ఒక ప్రభుత్వ నినాదమే కాకుండా వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వివిధ వ్యక్తులకు సంబంధించి అసలు ఏంటి పరిస్థితులు ఏంటి? ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తారని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్తే ఆయన యొక్క గొప్పతనం అది, చెప్పడం అనేది కనీసమైనటువంటి బాధ్యత. ఒక ప్రాంతాన్ని ఇంతకుముందు ఆనందరావు గారు మాట్లాడుతూ దిష్టి అనేది అంతటా ఉంది, ఇక్కడ కూడా మాట్లాడతారు. సహజంగా దిష్టికి గుమ్మడికాయని కడతారు, దిష్టి చుక్క పెడతారు, అన్ని దిష్టి అనే దానికి ఉంటుంది. తెలంగాణ దిష్టి తగిలి కోరసీమ ఈ విధంగా అయింది అనడం తెలంగాణ ప్రజలను, అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టు లెక్క. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ రెండో రాజధాని అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి పూర్వమే ఇక్కడ రాష్ట్రపతి భవన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి విజన్ ఉంది. ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ తోటి ఒక విజన్ లో అంటే అంత నైసర్గికంగా తెలంగాణకు హైదరాబాద్కు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంత ప్రజలు పోయి కోనసీమ మీద ఏమైనా ఆధారపడి బ్రతుకుతున్నారా? లేదు, ఆ ప్రాంతం పచ్చగా ఉందని చెప్పి అక్కడ వచ్చి బతుకుతుంటే మీరు వాళ్ళని కనుక మనం అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగొడితే రాష్ట్ర విభజన వల్ల వీళ్ళ దిష్టి కలిగి ఇట్లయిందని అనుకోవచ్చు. మరి ఆ కోనసీమ మీద ఆధారపడేటువంటి ప్రజానీకం ఎవరు తెలంగాణలో ఉన్నారా? లేరు. అదేవిధంగా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఇక్కడ వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తప్పులేదు. భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా రాష్ట్రాలుగా విభజించదు. ఈ యొక్క విభజనకు కూడా కారణము అక్కడ ప్రాంతం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు సినిమాల్లో కూడా బయట తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ భాషను, యాసను, తెలంగాణ అస్తిత్వాన్ని
విమర్శించబట్టే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది మొదటి నుంచి ఇంటి సాంబార్ ఉద్యమం దగ్గర నుంచి మొదలైతే తెలంగాణ 2014లో ఏర్పడే జరిగిన ఉద్యమాల కాదు. ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క అహంకార ధోరణి, వాళ్ళు ప్రయత్నించిన తీరు, ఇక్కడ బతుకమ్మను ఎక్కడిచ్చారు, ఇక్కడ భాషలు ఎక్కడిచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ త్రిపురార్ సినిమా దగ్గర నుంచి అన్ని సినిమా హీరోలు యొక్క భాష తెలంగాణ భాష అవుతుంది. అంతకుముందు రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి జయరాం గారికి, అదే శ్రీనివాసరావు గారికి, ఆనందరావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏది ఏమైనప్పటికీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక కోనసీమ జిల్లాకు దిష్టి తాకింది. అది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం అనే మాటకు నిదర్శనం ఏంటి అనేది ఖచ్చితంగా సమాధానం మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తను కూడా ఒక పవన్ కళ్యాణ్ అంటేనే ఒక హీరోయిజం, ఆ హీరోయిజాన్ని ఎప్పుడు కూడా తగ్గించుకొని మాట్లాడకూడదు అనేది కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఏదేమైనప్పుడు తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక ఇంటి మనిషిలాగే ఉండాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. ఏదేమైనప్పటికీ అలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటో పవన్ కళ్యాణ్ చెప్పాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. మరో బిగ్ మళ్ళీ చూస్తున్నాండి స్వతంత్ర టీవీ.